తల్లి జగన్మాత, నా 30 సంవత్సరాల అనుభవంలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా నన్ను కాపాడుతూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా నా పరిశ్రమలో పనిచేసే కార్మికులను, అధికారులను అందరినీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతారు. నేను కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తూ పర్మనెంట్ అయి ఈరోజు గ్రేడ్ 1 ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. అంతా నీ చలవేతలు. ఆ రోజుల్లో మలేరియా, టైఫాయిడ్, జాండీస్ ఇలాంటి జబ్బులతో చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతో మంది కార్మికులు పని సాధించుకొని ఇళ్ళకి వెళ్ళినారు. అన్ని శ్రమలకు ఓడ్చి అన్ని రోగాలను తట్టుకొని నీ దయతో నేను నిలబడి పర్మనెంట్ అయిన తల్లి. తొమ్మిదిన్నర అయింది, మా సారు ఇంకా రాలేదే. ఈయన పెద్ద శాడిస్ట్ అబ్బా. ఎంతో మంది అధికారుల దగ్గర పనిచేసా నేను. వాళ్ళంతా తమ కింది వర్కర్లను కన్న బిడ్డల లెక్క చూశారు. ఈయన మాత్రం 3 ఏళ్ళైంది ఈయన వచ్చిన వంటి. నా పరిస్థితి అప్పుడు ఇలా ఏనుగు లెక్క ఉండేవాడిని. ఇప్పుడు చూడి ప్యాంట్ జారిపోతుంది. అలా అయిపోయింది నా పరిస్థితి. అప్పుడు అధికారులు ఈరోజు సీఈలుగాను, డైరెక్టర్లుగాను పనిచేస్తూ కనిపిస్తే చాలు, రవి బాగున్నావా అని ఎంతో ఆప్యాయతగా పలకరిస్తారు. ఈయన మాత్రం 3 సంవత్సరాల నుండి చూస్తున్నా, ఒక్కరోజు కూడా నవ్వింది లేదు, నవ్వు ముఖమే లేదు. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, మమ్మల్ని పీడిస్తాడు. ఎంత ఇబ్బంది పెడుతున్నా అంటే అంత ఇబ్బంది పెడుతున్నాడు. మ్యాన్ పవర్ లేదు సార్. సిఈ గారిని అడగండి సార్, 2 మంచాలు ఇప్పించండి సార్ అంటే రేపు అడుగుతాను, మన్నాడు అడుగుతాను అంటాడు. కానీ 3 సంవత్సరాల నుండి మా ఇద్దరితోనే పనిచేస్తున్నాడు. 100 భాష నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం చేస్తాం? పరిశ్రమ మాకు కూడి పెడుతుంది, కష్టపడాలి. అందరూ 8 గంటలు కష్టపడితే మేము 10 గంటలు కష్టపడుతున్నామండి. పూజను కూడా పూతత్వంలో చూస్తాడు, మరకను కూడా మైక్రోస్కోప్ లో చూస్తాడు. ఈయన వచ్చాడంటే ఏ పని చెప్తాడో ఏమో, చాలా భయం, టెన్షన్. ఇంకా రాలేదు ఈయన. ఈయనకేం పర్లేదబ్బా. ఇంటికాడ పిల్లలకు ముట్టి కడిగి షెడ్డీలు ఉతికి వేయడానికి టిఫిన్ తిప్పించి అప్పుడు వచ్చాడు ఈయన. తల్లి జగన్మాత, నా వేడుక ఒకటే తల్లి, మా శాడిస్ట్ ఏఈ గారిని మార్చి తల్లి, వారికి మంచి బుద్ధినిచ్చి మమ్మల్ని ప్రేమగా చూసుకుని బాగా పనిచేసే గుణాన్ని ఆయనకు ప్రసాదించు మాత జగన్మాత. అంతా తీస్తాం సార్. చూడు ఆయిల్ ఎంత పడిందో అంతా చూపిస్తా సార్. పండుగకేమో చెప్తావు సార్. 2 మనుషులు అడిగితే మీరు అడిగినానయ్యా, ఎస్సీ గారిని అడిగాను. 10 రోజులు ఉండి వర్కర్స్ శాతం తెలుసారంటే 10 రోజులు ఉంటాయా పంపిస్తానని చెప్పారు. 3 సంవత్సరాల నుండి ఇదే చెప్తున్నారు సార్. నేను ఏం చేసినయా, వాళ్ళు ఇస్తాను కదా నేను ఇచ్చాను. మీకు మీరు వచ్చాను బాయిలర్ అంతా తిరుపతి వచ్చారు సార్. ఇప్పుడు మొదలు పెడతాం పని. అరే రవి సార్, మొన్న పైప్ లైన్ జాయిన్ ఏం పట్టుకున్నా ఆ పని అది అయిపోతుంది సార్. ఎప్పుడైపోతుంది? కాదు సార్, వర్క్ పర్మిట్ అంటే మీరు పలకరు, పని చేయంటారు. నేను ఎలా చేయిస్తాను సార్? సరే రవి, నాకు అర్జెంటుగా సేఫ్టీ మీటింగ్ ఉంది. సరే సార్, మీరు సార్ 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 సేఫ్టీ పరికరాలు లేవు సార్. సేఫ్టీకి ఎందుకు పోయాను? జాగ్రత్తగా ముందు చేయాలి. సార్
ప్రమాదం జరుగుతుంది కదా సార్. ఏమీ కదలే 10 అడుగులే కదా నువ్వు దగ్గర చేసి పని 10 అడుగులే సార్. ఏదన్నా దొరికితే ఎవరు బాధ్యత సార్. సరే రవి నేను 5వ యూనిట్లో సేఫ్టీ బెల్ట్ ఉంది అదంతా పంపిస్తాను కానీ పని కానీ సరే సార్ పోండి సార్. వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోపల ఉట్టు పెట్టే కోడికి తెలుస్తుందండి నొప్పి, చేయించేవాడికి తెలుస్తుంది. మ్యాన్ పవర్ లేదు, సేఫ్టీ పరికరాలు లేవు. అది చేయి ఇది చేయి అది చేయి ఇది తలకాయ తింటానే ఉంటాడు. ఎట్లా చేయాలా? యూనిట్ లైట్ ఆఫ్ చేస్తారంట, పైపులన్నీ వర్క్ అయిపోయాయి. పని చేయకుంటే యూనిట్ రన్నింగ్లోకి రాదు. లక్షల్లో కోట్లలో నష్టం వస్తుంది. ఏం చేస్తాం? నా అనుభవాన్ని అంతా రంగరించి ఏదో ఒక విధంగా చేయిస్తాం. ఎక్కడికి నాకు పైన హలో హలో నిర్మాసా ఎక్కడున్నావయ్యా? తొందరగా రా స్వామి, తొందరగా రా. కానీ సరే యూనిట్ రన్నింగ్ చేయాలా? ఎప్పుడు సార్? ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ఆడిపోవాలయ్యా. సరే సరే సార్. ఏమయ్యా అది లేదు. అదే కదా సార్ ముఖ్యమైనది. అదే ముఖ్యమైనది నాకు తెలుసయ్యా. ఆయన అడిగా వర్క్ పర్మిట్ తీసుకునే పవర్ నాకు లేదు, మీకు తెలుసు కదా. తెలుసు సార్. వర్క్ పర్మిట్ తీసుకోవాలంటే సేఫ్టీ ఆఫీస్కి పోతాడా, దారిలో తీసుకుంటాడంట. దారిలో కూర్చోండి సార్. అదే అదే నా బాధ. అదే సార్ 3 ఏళ్ళు అవుతుంది సార్. రోజు అడుగుతాం సార్. సేఫ్టీ ఆఫీస్ పోతున్నా దారిలో తీసుకుంటాం. ఆయన పని ఆయనది, మనమేమో పని కానీ అలా అదే సార్. ఏమంటే పరిశ్రమ నడవాలి కదా, అదే కదా సార్. కూడి పెట్టండి చెయ్యాలి. సార్ ఏమన్నా దొరికితే మన ఇద్దరికి తీసుకు సార్. ఏమి కాదు పో, ఏమి కాదు మీరు ఎట్లా సార్? జాగ్రత్తగా చేసుకుందాం పో. ఏమో సార్ ఏమో దొరికితే మీరే బాధ్యత. సరే పో. సరే సార్. కానీ పో. మీ మీద భారం వేసిపోతున్నా బాబు. రండి. మీరు వర్క్ చేస్తారా? బిల్డింగ్ వర్క్ చదువుకోవచ్చా? రండి. బిల్డింగ్ వర్క్ చేస్తారు కదా, మీరు ఏదో సేఫ్టీ టూల్స్ అన్ని ఉన్నాయా? మరి ఎట్లా అంటే మీరు ఏ సేఫ్టీ టూల్స్ లేకుండా ఎట్లా వర్క్ చేస్తున్నారు? వాళ్ళే ఇస్తారు సార్. మా దగ్గర కూడా లేవండి సార్ సేఫ్టీ పరికరాలు లేకపోతే వర్క్ చేయలేదు సార్. అడగండి సార్, మీ సుపీరియర్ని అడగండి. సార్ ఏమయ్యా? ఈయన పేరు విజయ్ సార్, మంచి బిల్డర్. ఆయన రా వర్క్ హౌస్ కీపింగ్ అంతా చేస్తాడు సార్. ఆయన ప్రతాప్ సార్. చాలా సంతోషం. సార్ హెచ్పి వెల్డింగ్ చేయగలవా? చేస్తాను సార్. అదేనయ్యా, హెచ్పి వెల్డింగ్ అంటే తెలుసా? తెలుసు సార్. హై ప్రెజర్ వెల్డింగ్, తెలుసు సార్. బాయిలర్ ట్యూబ్స్ చేస్తాను సార్. చాలా ప్రెజర్ ఉంటాయి. చేస్తాను సార్. చేస్తావు కదా? నీకు వచ్చిందనుకో మళ్ళీ యూనిట్ ఆపుకోవాలి, నాకు కోట్లలో నష్టం వస్తుంది. చూడండి చేస్తాను సార్. చేస్తాను సార్. ఇంకొకటి అనుభవం ఉందా? 10 ఏళ్ళ అనుభవం ఉంది సార్ బిల్డింగ్ లో. ఎక్కడ చేసావయ్యా? సార్ అదాని కంపెనీలో అయ్యాను సార్. సర్టిఫికెట్ ఏమైనా ఉందా? సర్టిఫికేట్ లేదు సార్. వర్క్ చేస్తున్నారు పంపిస్తారు. నేను నాకు సర్టిఫికేట్ ఏమి ఏమన్నా డిప్లొమా చూడండి సార్. సరేనయ్యా, ఆ పని అయిపోయి చెప్పు. సార్ అంత హైట్ లో వర్క్ ఉంది, సేఫ్టీ బెల్ట్ లేకుంటే సేఫ్టీ పరికరాలు లేకుంటే వర్క్ చేయలేదు సార్. ఏమీ కాదుపోయా, 10 అడుగుల హైటే కదా. సార్ చెప్పలేదు సార్, హైట్ వర్క్ ఎవరు చేయరు సార్ సేఫ్టీ టూల్స్ లేకుండా. నేనేం చేస్తున్నాయ్యా, మన సార్కు చెప్తా ఉండా 3 సంవత్సరాలైంది. సేఫ్టీ పరికరాలు స్టోర్లో మూలిగిపోతున్నాయి సార్. మన డిపార్ట్మెంట్ వాళ్ళు మత్తులుగా ఇచ్చారు. నువ్వేమో డ్రా చేశారంటే విన్నాడయ్యా. రోజంతే రేపు 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 3 సంవత్సరాలు అయింది. నేను రేపు చేస్తాడో ఏమో. అదేనయ్యా, రేపు అంటే టుమారో. అలా రేపు అంటే కూడా డౌల్ అది హైట్ వర్క్ కదా, ఏదైనా జారి పడితే మనకే ప్రమాదం సార్. మనం చేయించయ్యా. చూడండి విజయ్ చేయండి. సేఫ్టీ బెల్ట్ లేకుంటే సేఫ్టీ హెల్మెట్ అనే సార్. హెల్మెట్ కూడా లేదయ్యా. గ్లాస్ అది పెట్టుకొని చేయండి. సార్ ఒక చేతితో గ్లాస్ పట్టుకొని ఒక చేతితో వెల్డింగ్ ఎలా కొట్టాలి సార్ అంత హైట్ లో? ఇందులో ఒకలాగా అయిపోయింది అయ్యా. సేఫ్టీ పరికరాలు లేకుండా చేయడం కష్టం సార్. సాయంత్రం కల్లా వర్క్ కావాలంటారు, యూనిట్ తీసుకుంటారంటారు. పని తొందరగా కావాలంటే సేఫ్టీ ఉంటే పని తొందరగా అవుతుంది సార్. అది సార్ సేఫ్టీ
సేఫ్టీ లేవయ్యా మా దగ్గర, మీరే జాగ్రత్తగా చేసుకోండి. సేఫ్టీ పరికరాలు లేకుంటే వర్క్ తొందరగా చేయలేము సార్. చేస్తారా చేయరా? ఎవరైనా పిలుచుకుంటా. ఏక సస్తామా చేస్తాం సార్. సరే కానివ్వండి. సార్, కరోనా వచ్చిన తర్వాత కరోనా రాకూడదని ఇంజక్షన్లు వేసుకొని కరోనా వచ్చి కొంతమంది చచ్చిపోతే పని దొరకక మనకంటే కూలీలు కూటి కోసం కోటి తిప్పాలని ఈ తిప్పలు మనకు తప్పదు బావమ్మా. చేద్దాం బావమ్మా. అక్కడ కాదు ఉరుకు ఇక్కడ ఇక్కడ సార్ సార్ ఈ జీవితమే పెన్షన్. 27 సంవత్సరాలు ఆనందంగా పనిచేసుకున్నాను. ఈ 3 సంవత్సరాలు నా జీవితం పెన్షన్ అయిపోయింది. నమస్తే రవీంద్ర. నమస్తే నాయక్ గారు, బాగున్నారా? సేఫ్టీ ఆఫీస్ సర్కులర్. అవునా? మా ఏమి గారు లేదయ్యా. సర్లే నాకు చూసుకుంటాను, చేస్తాను. ఏమి నాయక్, ఎలా ఉన్నావు? ఏమి కదా? బాగున్నావా? ఏదేదో అనుకుంటున్నారు జనాలు, ఏదేదో వింటున్నా. ఏంటి సంగతి? ఏమీ లేదు, నాకు అబద్ధాలు చెప్పాకు. సైకిల్ వేసుకుని కాలనీ మొత్తం తిరుగుతూ ఉంటామంట. ఎప్పుడు శ్రీమంతుడు పాట పెట్టుకోవడం, సైకిల్ వేసుకుని తిరగడం. ఇద్దరు పడ్డగా తిరుగుతారా? నిన్న రాత్రి 12 గంటలప్పుడు వాకింగ్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడ లైట్ ఆఫ్ చేశాక అక్కడ ఏం పని ఉంది? సెల్లో ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ మాట్లాడుతున్నా. అబద్ధం చెప్పాకు నాకు. తెలుగులో ఫ్రెండ్స్ తో షేర్ చేస్తే వీడియో చూసుకుంటే ఆనందంగా ఉండవు కదయ్యా. ఏం చేయాలన్నా? నిద్ర పట్టగా అర్ధరాత్రైనా వీడియో చూసుకుంటూ ఇక్కడే గడుపుతున్నా. సెల్ ఫోన్కు అలవాటు పడితే అట్నే ఉంటుంది నాకు. ఇంటికి కేటాయించాలి, పిల్లలకి పిల్లలకు సమయం కేటాయించాలి. డ్యూటీ అయిపోతానే. పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లాన్ని ఆనందంగా చూసుకోవాలయ్యా. డ్యూటీ అయిపోతానే సెల్లు తీసుకోవడం, అడిగిపోవడం, ఆన్లైన్ గేమ్లు ఆడుకోవడం నాకు తెలుసు. నేనా? లేదే. అబద్ధం చెప్పాకు. నిజమేనా? చాలా అప్పు ఉందంటే కదా నీకు. లేదు, ఎవరు చెప్పారు? మీ ఆవిడ చెప్పిందయ్యా. నాకు చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది. ఈ వయసులోనే ఏ డబ్బులు సంపాదించుకోవాల్సింది. పిల్లలు పెద్ద అయితే మిగలదు, డబ్బులంతా కాలేజీలకే సరిపోతారు. సరే, ఏదో అప్పుడు ఆడాను, అది అట్లే కంటిన్యూ అయ్యి కొద్దిగా అప్పు ఎక్కువైపోయింది. ఏం చేయాలా? మారయ్యా, ఆ అప్పు ఎక్కువైపోయింది. నిద్ర పట్టగా గల్లీలో ఎఫ్ టైపు, ఈ టైపు, గేట్ పెట్ట కాలనీలో అంతా అర్ధరాత్రి తిరుగుతాం. ఇప్పటికైనా మారు. ఇంట్లో ఆమె చెప్పుకో, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు నుండి జాగ్రత్తగా ఉంటాను చెప్పుకో. ఆమె ప్రేమగా చూసుకుంటే నీకు సమస్యలన్నీ ఉండవు. చెప్పావు కదా, జాగ్రత్తగా ఉండు. సరే, అది మీ ఏ గారికి సరే నేను ఇస్తాను. నువ్వేమి ఓకే ఓకే. ఏమయ్యా అంత గట్టిగా కలిస్తే ఈ వయసులో గుండె ఆగిపోతుంది. ఏం సార్ ఇది? సర్కులరయ్యా, సేఫ్టీ ఆఫీస్ నుండి వచ్చింది. ఏమని సార్? జాతీయ భద్రతా దినోత్సవ సందర్భంగా కాన్ఫరెన్స్ హాల్ ఉంది కదా, అక్కడ కార్మికులను చైతన్యం చేసే ప్రోగ్రాం ఏర్పాటు చేశారయ్యా. కార్మికులను చైతన్యం చేసే ప్రోగ్రాం అంటే ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలనే కార్యక్రమం. తెలుసా? తెలియదు సార్. పైన పని చేసేటప్పుడు ఆ పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అక్కడ నేర్పిస్తారయ్యా. అక్కడ అక్కడ ఎక్కడ? కాన్ఫరెన్స్ హాల్లో కటింగ్ చేసేటప్పుడు. అదేనయ్యా, అంటే మటన్ నరకడం కాదు, గ్రైండింగ్ వీల్తో కటింగ్ చేస్తారు కదా పైపులు, అది. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అక్కడ నేర్పిస్తారయ్యా. అక్కడే అది కూడా అది కూడా వెల్డింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి సార్? అది కూడా అక్కడే నేర్పిస్తారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి సార్? అది కూడా అక్కడే నేర్పిస్తారయ్యా. అది అక్కడే
సార్. సరే సార్, అదే నేను పోతున్నా సార్. యో 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 ఎక్కడికి పోతున్నావు? అక్కడికే సార్, అన్ని పంపించారు కదా. ఎక్కడికి? అన్ని సార్ కాంగ్రెస్ వాళ్ళు. ముందు పని ఉందయ్యా. పని మళ్ళీ ఎలా చేస్తా సార్, నేను నేర్చుకుంటా సార్ అని. అక్కడికి పోయి ఏం చేస్తావు? కొంచెం చెప్పి నేర్చుకుంటా సార్. ఏంటి నువ్వు నేర్చుకునే? నాకు తెలియదా? అక్కడికి పోయి వాళ్ళు ఇచ్చిన టీ తాగి బిస్కెట్ తిని చక్కగా వెళ్ళిపోతావు. ఇది అవుతా సార్, బిస్కెట్ తింటా సార్. నువ్వు క్యాంటీన్ పోతే 10 రూపాయలు ఖర్చు అవుతుందని కాన్ఫిడెన్స్ లేదు సార్. ఎక్కడ డిన్నర్ తిరుగుతా అక్కడే పోతావు. ఎంతని మీరే మాకు ఆదర్శం సార్. మా గురువు గారు ఎవరు మీరు? పొదుపు పాటించాలయ్యా. అదే సార్, మీరు చూసి నేర్చుకుంటాం సార్. చాలా సంతోషం. నా శిష్యుని అవును సార్. ఆ ట్రైనింగ్ ఏదో నేను నేర్పిస్తా కదా. ఏ మీకు నాకు తెలియని ట్రైనింగ్ వచ్చా సార్ మీకు? అమ్మ బాబోయ్. అవునయ్యా. సార్ నేర్పిండి సార్ మాకు. ఇదిగో ఏంటది? బాయిలరు. బాగా సార్. దాన్ని నేనే కట్టించానయ్యా. మీరే? అదిగో టీజీ ఫ్లోర్ సార్, దాన్ని కూడా నేనే కట్టించానయ్యా. ఇది కూడా మీరే? అదిగో 220 మీటర్ల హైట్ చిమిని? అది కూడా నేనే ఎలక్షన్ చేయించా. అది కూడా మీరే కట్టించారు? అంతెందుకయ్యా, ఈ కోల్ ప్లాంట్ మొత్తం మొత్తం మీరే? నేనే. సార్ నేనేనయ్యా. మీరే అడిగాము సార్. అడిగిందయ్యా. అయ్యో అడిగాము సార్. ఓకే సార్. నా అసిస్టెంట్ ఇంటికే ఉంటాయి. సార్ మీ దగ్గర అడిగాము సార్. గట్టిగా ఉందయ్యా. సార్ నాకు నేర్పించాను సార్. ఏం చేస్తానయ్యా? మర్చిపోయినా సార్. చిమ్మిని చెప్పినారు, బాయిలర్ చెప్పినారు, టర్బైన్ చెప్పినారు. అవును. ఆ కూలింగ్ టవర్ కట్టించారు. అది కూడా నేనేనయ్యా. అది కూడా మీరే? అదే మర్చిపోయినట్టున్నారు సార్. కూలింగ్ టవర్ ఏం చెప్తారు సార్? ఏముందయ్యా, చుట్టూ గాలి మాత్రం ఉంటుంది కదా, మధ్యలో గ్యాప్ ఉంటుంది. సార్ కింద నుండి పైకి పోతుందయ్యా. కొత్త సార్. పై నుండి వేడి నీళ్ళు పడతాయి సార్. అప్పుడేమవుతుంది? ఏమవుతుంది సార్? రెండు కాదు, అది రెండు కాదు. వేడి నీళ్ళు చల్లగా అవుతుంది. గాలి వేడికి ఆవిరిని పైకి తీసుకెళ్తుంది. అర్థమైందా? ఇంత గాలి అంటే సార్. అదేయ్యా సైన్స్ కు ప్రకృతికి ఉన్న లింకు. అవునా సార్? ఇప్పుడు అక్కడ ఒక కిటికీ ఉంది. ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు సార్? గాలి రావడానికి. గాలి. అంత చిన్న కిటికీలోనే గాలి వస్తుంటే కూలింగ్ టవర్ చుట్టూ ఎన్ని పక్కలు ఉన్నాయి? దండిగా సార్. 300 ఉన్నాయి. సార్ మరి ఆ పక్కల నుండి గాలి ఎందుకు పోదయ్యా పైకి? అవును సార్, మీరు ఇంజనీర్ కాదు కదా. కాదు. మరి ఎన్ని ఎట కట్టించాం సార్? కాదయ్యా, 89లో నుండి నేను ఇక్కడ పనిచేస్తున్నా. ఇక్కడే ఫస్ట్ అక్కడేంది కూలింగ్, అదే చిమిని. దాని దగ్గర నేను పని చేయించా. పని చేయించారు. కూలింగ్ టవర్ దగ్గర నేను పని చేయించా. అక్కడ చేయించారు. బాయిలర్ దగ్గర కూడా నేనే చేయించా. టర్బైన్ ఫ్లోర్ మొత్తం నేనే చేయించానయ్యా. కోల్ ప్లాంట్ కూడా. ఈ ప్లాంట్ లో నేను ఏది పెట్టని ప్రదేశమే లేదు. మరి ఇందాక కట్టించారు. సూపర్వైజర్ అయ్యా నేను. నిజంగా మీరు పని చేశారు. సూపర్వైజర్ అంటే కట్టించినట్టేగా, నేను చెప్తే పనుల్లో పనిచేస్తారు. సరే సార్, నాకు ఇంకొక అనుమానం సార్. ఏమయ్యా? ఇవన్నీ కన్స్ట్రక్షన్ వర్క్స్. మనమేమో సేఫ్టీ గురించి చెప్తారు మీరు. అవును. దీనికి దానికి ఇంకేం చూసాం? ఇది నేర్పించాక వద్దురానైనా పెద్ద శిష్యుడు చెప్పాడు. సార్ ఏమి చెప్పినా పాయింట్ కోసమే లాయర్ కన్నా గొప్పోడు. అది కాదు నువ్వు బాస. కాదంటా సార్? ఇప్పుడు బాయిలర్ ఎంత హైట్ ఉంది? చాలా హైట్ ఉంది సార్. 20 అడుగులు ఎత్తుంది. అంత ఎత్తు కట్టాలంటే సేఫ్టీ ప్రిఫరెన్స్ ఉండాలి కదా. ఉండాలి సార్. మనం ఉండకుండా ఎట్ట కట్టాలయ్యా? అక్కడ పాటించారు మీరు. అదే పాటించాను. 220 మీటర్ల చిమిని. అవును సార్. భద్రత లేకుండా వేస్తారయ్యా. అంత పైకి ఇది కట్టారు సార్ మీరు? నేను కట్టించా. ఆ రోజుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చేయించానయ్యా. అవునా సార్? అయితే మీరు మనం నేర్పించాల్సిందే సార్. నేర్పిస్తా కానీ ముందు పని చూడుకో. పని కాడికి వస్తాం.
టయానికేమో పని చేస్తావు, వ్యాధి మాత్రం చేయవు. జీతం రావాలంటే పంచు వేయాలి కదా సార్, ముఖ్యమైనది. పని చేస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతాదయ్యా. చేస్తాం చేస్తాం సార్, చేస్తాం. సరే పని చూడుకో. సరే. ఏమయ్యా ఆయన వస్తున్నాడు సార్. ఎవరు? ఆయన సార్. ఎవరయ్యా? ఎవరు పేరు చెప్తే హెల్మెట్ షూని పరిగెత్తారో ఆయనే సార్. పంపదీసి సేఫ్టీ ఆఫీసర్ కాదు కదా. కూడా ఆయనే సార్. దేవుడా మంచి టైంలో వచ్చాడు. వర్క్ పర్మిట్ తీసుకోకుండా వర్క్ చేపిస్తున్నా. ఆయన దృష్టిలో పడినామంటే నా పని గోవిందా ఈ పని పొద్దు గోయిందే సార్. ఏం రవి? నమస్తే సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ చిన్న వెల్డింగ్ వర్క్ జరుగుతుంది సార్. పర్మిషన్ ఉందా? అది పర్మిషన్ ఉందా లేదా? అది లేదు సార్, మీరు ఇప్పుడే రారనుకున్నాను. రారనుకున్నావా రాలేననుకున్నావా? వెల్డింగ్ వర్క్ అయినా జాయింట్ వర్క్ అయినా నేను రానంత వరకే. వన్స్ నేను వచ్చాననుకో వర్క్ పర్మిషన్ లేకుండా వర్క్ చేసే ప్రసక్తే లేదు. అది కాదు సార్, ఏదో 2 టాకాలే కదా అని. అయినా సార్ మీరు ప్లాంట్ అంతా తిరిగి వచ్చారు, కనీసం 2 గంటలు పడుతుంది కదా. అంత తొందరగా వచ్చారేమి సార్? ఏ పనికైనా లేటు వస్తానేమో కానీ వర్క్ పర్మిషన్ విషయంలో అరగంట ముందుంటాను తెలుసా నీకు? అయినా నీకు కొంచెమన్నా భయం ఉందాయా? భయమా? నాకా 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సార్ నేనే కాదు, నా కింద పని చేసే వాళ్ళు కూడా భయపడరు. భయపడతావు, నువ్వు భయపడతావు, నీ వర్కరు భయపడతా. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందనుకో సస్పెండ్ అయిపోతావు. జాగ్రత్త. ఈయనేమో వర్క్ పర్మిట్ లేకుండా పని చేయొద్దు అంటాడు, ఆయనేమో వర్క్ పర్మిట్ ఇయ్యడు. ఈయనేమో సేఫ్టీ పరికరాలు లేకుండా పని చేయొద్దు అంటాడు, ఆయనేమో సేఫ్టీ పరికరాలు ఇయ్యడు. సాయంత్రం 5 గంటలకు బాయిలర్ లైట్ ఆఫ్ చేయాలంట, వెల్డింగ్ పని అయిపోయేయాలంట. ఇద్దరి మధ్యలో దిక్కు తెలియక వస్తున్నానండి. వద్దురా స్వామి ఈ ఉద్యోగం. రిటైర్డ్ టైంలో ఈ టెన్షన్ నాకు ఎందుకు? పోతాను. దీని అమ్మ జీవితం. పొద్దున్నే ఎవరి మతం చూసానో ఏమో, ఎవరిని చూసుంటా? అద్దంలో నా ముఖం నేనే చూసుకొని ఉంటా. దీని అమ్మ జీవితం. ఇక్కడే వచ్చు. రండి అన్ని తీసుకొని అవన్నీ తీసుకురాము. తీసుకురా. ఎక్కడ రకరకాల డబ్బులు ఉంటాయి కదా, అది కష్టం అనేది డైరెక్ట్ పోయినే. ఇదైతే ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. దీంట్లో పెట్టలేను, ఎల్లింపు చేతి పెట్టురా. ఆడ పెట్టి పెట్టదు ఎట్టది. ఎల్లింపు చేతి పెట్టు. నేను హై స్కూల్కి అయిపోతుంది.
సిగరెట్లు ఇదో నాకు ఇది బిల్డింగ్నే పెట్టుకో వీడికి రా అయిపోయినారు వెళ్ళి మామ ఇది సందడి కట్టించండి మామ నాకన్నా తగ్గుతున్నాయి మామ సార్ సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ దగ్గర నుండి చూసుకుంటున్నా సార్ జాగ్రత్తగా చేస్తున్నా సార్ విజయ్ వెల్డింగ్ వచ్చిందా అయితే సార్ కోలేమన్నా పడుతుందా రైలు వెళ్ళే సార్ 2.5 సరిపోయింది కదా సరిపోయి సార్ మాసం మనం కూడా అందుకన్నా 2.5 కదా 2.5 అందుకో మామ మూడు అందుకో మామ అది మామ సిజిల్ అందుకో మామ సిజిల్ సుట్టంట ఆరాట అందుకో మామ ఆరాట అదే అమ్మా నీకు ఇంటే తెలుస్తుండే సార్ ఈ నొప్పి అర్జెంటుగా అంబులెన్స్ పంపించాడు ప్లీజ్ బాయలపల్లి యూనిట్ యాక్సిడెంట్ జరిగిందండి రండి సార్ నాకు ఇరిగింది కాబట్టి తెలుస్తుంది సార్ నీకు ఇరిగింటే టెన్షన్ అవుతుండే సార్ నీకు తెలుస్తుండే అప్పుడు సార్ పెళ్లి ఏమంటే ఇవ్వకపోతే సార్ ఇంకా అంబులెన్స్ రాలేదు సార్ తొందరగా చేయి సార్ అంబులెన్స్ కో హలో అంబులెన్స్ ఎక్కడ ఉందండి ఇంకా రాలేదు తొందరగా రమ్మను ఆయన పిలిపించింది ఈరోజు ఈ ప్రమాదం జరిగేది కాదు. సీనియర్ అధికారిని ఆయన ఒత్తిడికి తదకి ఈరోజు నేను పనిచేయించిన దాని పాపం నాదే. కొట్లాడిన ఆయనతో కొట్లాడిన బెల్ట్ తెప్పించుకోవాలి. ఆయన మాట రవి 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 ఏమైంది రవి? సార్ ప్రమాదం జరిగింది. ఎలా? సేఫ్టీ బెల్ట్ లేకుండా కింద ఉన్నాడు సార్. అబ్బా ఏమైంది? అతనికి ఏమన్నా ప్రమాదమా? చెప్పానా బ్రతకండయ్యా 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 అంటే విన్నానా? చూసావా ఈరోజు నీ వల్ల ఒక కుటుంబం రోడ్డును పడింది. Yes, yes, నీ వల్లనే. హలో సార్ 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 ఎక్కడున్నావు సార్? సార్ ఫోన్ కట్ చేస్తాడు ఇలా. హలో సార్ హలో సార్
మళ్ళా కట్ చేస్తా. హలో సార్, హలో హలో. రవి ఏమయ్యా కొంపల నిబంధన ఏమో తప్ప చేస్తాను. బొమ్మలు అంటుకుపోయినాయి సార్. ఏం జరిగింది? ప్రమాదం జరిగింది సార్. రవి ఎట్లా జరిగిందంట సార్? సేఫ్టీ బెల్ట్ లేకుండా 10 అడుగుల ఎత్తులో పనిచేస్తే జారి కింద పడినాడు సార్. జాగ్రత్తగా ఉండి చెప్పిన చెప్పినే కదా రవి నీకు. ఎంత జాగ్రత్త చూసుకుంటే ఏమైందా సార్? నేనేమో భుజం మీద ఎత్తుకొని పని చేయించాలా? సరే రవి హాస్పిటల్కి పోదాం. ఎత్తుకొని చెప్తున్నా సార్, సేఫ్టీ బెల్ట్ సార్, సేఫ్టీ బెల్ట్ సార్ అంటే యారింటావు నువ్వు? ఎప్పుడన్నా కానీ సేఫ్టీ బెల్ట్ అంటే సేఫ్టీ ఆఫీస్, సేఫ్టీ పరికరాలంటే సేఫ్టీ ఆఫీస్ పోతాం, వర్క్ పర్మిట్ అంటే సేఫ్టీ ఆఫీస్. ఏంది సార్ ఇంత నిర్లక్ష్యం అయితే సార్? ఒక ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే మనం హాస్పిటల్ పోదాం తొందరగా. సరే బా సార్. ఆగండి. హాస్పిటల్కి సార్. చేసిన అలా హాస్పిటల్కి వెళ్తున్నా. అసలు నీ వల్లనే జరిగినాయి ఇదంతా. తప్పు చేశావు, తప్పు చేశావు. తప్పు చేశావు. నేను తప్పు చేయలేదు సార్. ఆ డిపార్ట్మెంట్ చెప్తూనే లేదు సార్ నేను తప్పు చేసినట్టు. చరిత్ర చరిత్ర అంటే చరిత్ర నీది ఒక చరిత్ర. చరిత్ర అంటే ఏదో తెలుసా నీకు? నీ వల్ల సేఫ్టీ ఇచ్చిట్టే ఈరోజు అతను యాబ్సెంట్ అయ్యేది కాదు, రోడ్డును పడేవాడు కాదు. అతనే కాదయ్యా, అతని భార్య పిల్లలు రోడ్డును పడ్డారయ్యా. తెలుసా? చరిత్ర అన్నావు, చరిత్ర అన్నావు. ఏం చరిత్ర తెలుసా? సేఫ్టీ పాటించమంటే పాటించవు, సేఫ్టీ పరికరాలు ఇవ్వమంటే ఇవ్వవు, రాజేసి ఇవ్వయ్యా అంటే ఇవ్వవు, స్టోర్కు పోవడానికి కూడా నీకు సమయం లేదు. సమయం లేదని ఎప్పుడు ఆఫీసు ఇల్లు తప్ప స్టోర్కు పోయి ఏమన్నా మెటీరియల్ డ్రా చేద్దాం, తెచ్చిద్దాం, పని చేయిద్దాం అనేది ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుంటే ఎలా అనుకుంటాం? చేశావు, తప్పు చేశావు. సారీ సార్, క్షమించండి సార్. క్షమించడమా? తెలుగులో ఏకైక పదం నాకు క్షమించడం అనేది నచ్చదు. నాకు ఏమిటో తెలుసా? సేఫ్టీ పరికరించు పాటించడానికి శ్రీరంగనీతిని చెప్తావు. సేఫ్టీ పాటించండి, సేఫ్టీ పాటించండి అని నువ్వు మాత్రం పాటించావు. చూడవయ్యా, చూడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు, ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళని చూసి నువ్వు కొంచెమన్నా నేను అనకూడదు నోటితో తెలుసా? కానీ ఈరోజు సేఫ్టీ బెల్ట్ ఇచ్చినంటే ఆ వెల్డింగ్ వర్క్ చేసి అతను కుటుంబాన్ని పోషించుకోవడానికి కడుపు చేయబడుతుంది. మరి డిపార్ట్మెంట్కి వస్తే అతను రోడ్డు పాలు చేసావు కదా. అతని కుటుంబం తలుచుకుంటూనే బాధలేస్తుందయ్యా, బాధలేస్తుంది. అతని భార్య, పిల్లలు, తల్లి, తండ్రి వాళ్ళందరూ ఆయన మీద ఆధారపడి ఉంటారయ్యా. సరే సార్, నన్ను క్షమించండి సార్. ఇక నుండి ఎప్పుడు ఈ తప్పు చేయండి సార్. సార్ క్షమించండి సార్. నేను క్షమిస్తానయ్యా. కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఒక్కరు ఆలోచించాను. ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు. 30 సంవత్సరాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఒక్క ప్రమాదం కూడా జరుగుతుంది. ఎంతో మంది కార్మికులతో పనిచేస్తారు. కానీ ఈయన చేసిన ఒత్తిడి ద్వారానే సార్ నేను ఈరోజు ఆ పని మొదలు పెట్టించాను. ఆ పాపానికి కారణం నేనే సార్. ఏమి చేసినా ఆయన కుటుంబాలను మనం కాపాడగలము సార్, మనం ఆదుకోగలము. ఎన్ని రోజులని పోషిస్తాము సార్. అతను క్షేమంగా ఈరోజు వెల్డింగ్ వర్క్ అయిపోయి యూనిట్ లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆ వర్క్ జరగాలంటే కనీసం 10-12 గంటలు పడుతుంది. యూనిట్ తీసుకురా నష్టం వస్తుంది. ఎవరైనా సరే అధికారులు వర్కర్లను ప్రేమగా చూసుకోండి, బాధ్యతతో వాళ్ళకు పనిచేయండి, వారికి సేఫ్టీ పరికరాలన్నీ ఇప్పించండి, వారికి ఇప్పించి వారితో చేయించే బాధ్యత మీదే. ఈరోజు చూడండి, 30 ఏళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ ఒక్క రోజు నేను చేసిన నిర్లక్ష్యం వల్ల
ఆయన ఒత్తిడికి తలొక్కి బలవంతంగా సేఫ్టీ బెల్ట్ లేకుంటే కూడా ఆయన బయటెక్కించారు. నా వలన అతను కింద పడి కాళ్ళు చేతులించుకున్నాడు. ప్రాణాలే పోయింటే ప్రాణాలు పోయి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో భగవద్గీత బోధించాడు సార్. మీరు ఈరోజు మా ఏఈ గారికి భద్రతా గీత బోధించి ఆయనకు కనువిప్పు కలిగించారు సార్. ఏందో తెలుసా, నేను చెప్పడం రాక్షసుడి మాదిరి మీరు పదే పదే చూశారయ్యా. నన్ను ఈ సేఫ్టీ గురించి చెప్పేటప్పుడల్లా నన్ను మీరు రాక్షసుడి మాదిరి చూశారు. కానీ నాకు కూడా మానవులు ఉన్నాయా? ఈ ఇన్సిడెంట్ జరగకుండా భద్రతతో మనం పనిచేయిస్తే మన ఇండస్ట్రీలు మొత్తం జీరో గోల్గా వచ్చి దేశంలోనే ఫస్ట్గా ఉండాలనే ఉద్దేశంతో తప్ప మరో ఉద్దేశం కాదయ్యా. మనం అందరం సేఫ్టీ గురించి ఒకసారి ప్రమాణం చేద్దామయ్యా. భద్రతను పాటిద్దాం. భద్రతను పాటిద్దాం. మనమందరం ఒకసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన తన దగ్గరికి పోయి ప్రమాణం చేస్తాం. ఎస్ శ్రీ గారిని కూడా అడిగాను. ఆర్థిక సాయం కొన్ని చేద్దాం అన్నాడు. శ్రీ గారిని ఒకసారి అతని సార్ వాళ్ళు వస్తున్నారు. మీకేం పేపర్ అదే కాదు వస్తున్నారు. సార్ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు కదా. నేను శ్రీగారితో మాట్లాడినాను. సార్ మీరు ఇక్కడ భద్రత గురించి అతను చెప్పాడు. కానీ ఈపీఎఫ్ మొత్తం ఏం కావాల్సిన మొత్తం అమౌంట్ అంతా శ్రీగారితో మాట్లాడు. అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ గారు కూడా చెప్పాను. అతనికి ఏదన్నా ఆర్థిక సాయం మన యూనిట్ తరఫున ఏదన్నా చూడండి అని చెప్పాను. విజయ్ భయపడాలి. మేమందరం అంతగా ఉంటాం. అలాగే మన పరిశ్రమలో ఉండే ప్రతి కార్మికుల దగ్గరికి పోయి ఈ సమస్య చెప్పి నేను స్వయంగా ఆర్థిక సహాయం చేయమని అడుగుతాను. నేను కూడా నా శక్తికి మించి అవసరమైతే 1 నెల జీతం అని ఇస్తాను. భయపడాలి. తప్పు మాదే. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని ఈ విధంగా చేశాను. పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. మేమంతా నీకు అండగా ఉన్నాం. సార్ ఉన్నాడు. ఏదైనా అవసరమైతే సార్ ఏం భయం లేదు. నీ 30 రోజులు 30 రోజులు నువ్వు రెస్ట్ తీసుకున్నా ఇది బాగా అయినంత వరకు నువ్వు రెస్ట్ తీసుకో. డిపార్ట్మెంట్ తరఫున నీకు రావాల్సిన ప్రతి పైసా నీకు ఇప్పిస్తా. ఏం బాధపడాల్సిన అవసరం. నీ భార్య పిల్లలు పోషించుకోవడానికి ఆర్థిక సాయం ఆయన చెప్పాడు కదా, మొత్తం ఇప్పిస్తాం. అంతా కలిసి ఆర్థిక సాయం చేస్తాం. అదే విజయ్. విజయ్ ఇది ఉంచండి ఎంతవరకు. ఓకే శ్రీను మరి ఓకేనా? మనం ఒకసారి ప్రభుత్వం గురించి మన కార్మికులతోనే ప్రతి సేఫ్టీ పాటిద్దాం.